హలో వ్యూవర్స్, ఈ వీడియోలో VLOOKUP విత్ ఇఫ్ కండిషన్ అంటే VLOOKUP తో పాటు ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మనము వర్క్ ఎలా చేయాలి, ఇది ఒక టైప్ అనేది మనం ఇప్పుడు నేర్చుకోబోతున్నాం అన్నమాట. మనం ఆఫీస్లో వర్క్ చేస్తున్నప్పుడు రకరకాల వర్క్స్ అనేవి మనకు వస్తూ ఉంటాయి. డిఫరెంట్ కండిషన్స్ అనేవి ఉంటాయి. అయితే ఇఫ్ కండిషన్ యూజ్ చేసి మన పని ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో నేర్చుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎంప్లాయీ ఐడి ఉంది, నేమ్ ఉంది. ఓకే, కొన్నిసార్లు మనము నేమ్ ఇస్తే మనకు కావాల్సిన రిజల్ట్ రాకపోవచ్చు. అప్పుడు ఎంప్లాయీ ఐడి మీద ఇస్తుంటాం. కొన్నిసార్లు ఏమవుతుంది, ఆల్టర్నేటివ్స్ అనేవి ఉంటాయి. అలాంటప్పుడు నాకేం కావాలి, ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇచ్చినా సరే నాకు రిజల్ట్ రావాలి, నేమ్ ఇచ్చినా సరే నాకు రిజల్ట్ రావాలి. అంటే శాలరీ అనేది నాకు తెలియాలన్నమాట. ఏది ఇచ్చినా తెలియాలి. అప్పుడు ఫార్ములా ఎలా ఇవ్వాలి? ఇక్కడ ఏమున్నాయి, మనకు 2 కండిషన్స్ ఉన్నాయి. మరి 2 కండిషన్స్ ఇవ్వాలి అంటే మళ్ళీ VLOOKUP లో మనకు అవకాశం ఉందా? లేదు. మరి 2 కండిషన్స్ ఇవ్వాలంటే ఎక్కడికి వెళ్ళాలి, మనము ఇఫ్ కండిషన్కి వెళ్ళాలి. కండిషన్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటి? ఇఫ్. రైట్, అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఈ పని చేద్దాం. అయితే ఇక్కడ మనము మూడు ఫంక్షన్స్ నేర్చుకోబోతున్నాం, యూజ్ చేయబోతున్నాం. ఇఫ్ కండిషన్ ఒకటి, ఈజ్ టెక్స్ట్ అనే ఫంక్షన్ ఒకటి, అండ్ VLOOKUP అనే ఫంక్షన్ ఒకటి. ఓకే, ఇలా మనము ఒకే ఫార్ములాలో మనము ఈ యొక్క 3 ఫంక్షన్స్ ని యూజ్ చేయబోతున్నాం. రైట్, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఇఫ్ అనేది మీకు తెలిసిందే. ఇఫ్ అంటే ఏమవుతుంది, లాజికల్ ఫంక్షన్. ఓకే, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇఫ్ ఈ సెల్లో సమ్ నేను ఇస్తాను డేటా అనేది, ఈ సెల్ is equal to ఏముంది, సపోజ్ 1001 అని ఉందనుకోండి. అంటే ఏం చెప్తాను ఇక్కడ, ఇది వాల్యూ అని ఇస్తాను. అలా కాకుంటే ఏం చెప్పాలి, దానికి టెక్స్ట్ అని చెప్పాలి. రైట్, అది ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, సపోజ్ సమ్ వాల్యూ ఇస్తాను. ఇక్కడ చూడండి 1001 ఉంది కాబట్టి ఇది వాల్యూ కాబట్టి దీన్ని డబుల్ కొటేషన్స్ లో ఇవ్వకూడదు. ఓకే, ఇప్పుడు అది ఏం చూపించింది, అది ఇక 1001 అనేది వాల్యూ కాబట్టి వాల్యూ అని చూపించింది. ఇప్పుడు దీన్ని కనుక నేను ఏదైనా టెక్స్ట్ టైప్ చేశాను అనుకోండి, అది కాదు ఇది అని చెప్తుంది. అంటే ట్రూ అయితే ఏం చెయ్యాలి, ఫస్ట్ ట్రూ అయితే ఏం చేయాలో ఇవ్వాలి, వాల్యూ ఇఫ్ ట్రూ. నెక్స్ట్ ఏంటి, ఫాల్స్ అయితే ఏం చేయాలి అని చెప్తున్నాం అక్కడ. ఓకే, ఇది ఇఫ్ ఇలా పనిచేస్తుంది. ఇది ఆల్రెడీ మనం నేర్చుకున్న ఒక వీడియోలో. నెక్స్ట్ ఈజ్ టెక్స్ట్ ఎలా పనిచేస్తుంది. ఓకే, దీని పక్కన పెడదాం. ఇది ఇఫ్ కండిషన్. ఈజ్ టెక్స్ట్ ఈక్వల్ టు ఈజ్ టెక్స్ట్. ఇప్పుడు ఇది క్లిక్ చేస్తున్నాను ఈ సెల్ని, ఇది టెక్స్టా అని అడుగుతున్నాను. రిజల్ట్ ఏమిస్తుంది, టెక్స్ట్ అని చెప్తుంది. ఇక్కడ నేను ఏదైనా వాల్యూ ఇచ్చాను అనుకోండి, అదేం చెప్తుంది, అది ఈజ్ టెక్స్టా అంటే కాదు, ఫాల్స్ అని చెప్తుంది. అంటే ఈజ్ టెక్స్ట్ అనేది ఇలా చూస్తుంది. ఓకే, నెక్స్ట్ VLOOKUP అయితే మీకు తెలిసింది. రైట్, మనము చాలా వీడియోస్ చేసాం. ఓకే, అలాగా. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే, మనము టెక్స్ట్ ఇస్తే ఏం చెయ్యాలి, ఓకే, వాల్యూ ఇస్తే ఏం చేయాలి అనేది ఇక్కడ మనం చేయబోతున్నాం అనమాట. రైట్, ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఇచ్చేసేసాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తాను అంటే, ఇక్కడ ఎంప్లాయీ ఐడి అంటే వాల్యూ అనేది ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏం కావాలి, శాలరీ చూపించాలి. నేమ్ ఇచ్చినా ఏం కావాలి, ఇది చూపించాలి. మరి దానికి ఎలా తెలియాలి, ఇది టెక్స్టా లేకపోతే నంబరా అనేది ఈజ్ టెక్స్ట్ యూజ్ చేసి చెప్పాలి. మనము 2 చేస్తున్నాం కదా, కాబట్టి ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేయాలి. ఈక్వల్ టు ఇఫ్
ఇఫ్ ఇచ్చేసేసి ఇక్కడ ఏం చేస్తానంటే ముందుగా ఈజ్ టెక్స్ట్ ఈ యొక్క సెల్లో ఉన్నది టెక్స్టా చూడు అని చెప్తున్నాను అనమాట. అయితే ఇదేంటిది టెక్స్ట్ కాదు కదా, వాల్యూ. ఓకే, అయితే ఫాల్స్ అయితే ఏం చెయ్యాలి అనేది అవుతుంది. అయితే మనం ఫాల్స్ అనేది కాకుండా ఏం చేద్దాం, ట్రూ అనేది తీసుకుందాం. ఓకే, ఫస్ట్ నేమ్ తీసుకుందాం, తర్వాత మనము నంబర్ పైన చేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని మనం టెక్స్ట్ అనుకుందాం. సపోజ్ నేను ఇక్కడ రామా తీసుకుంటాను. ఓకే ఓకే, ఈక్వల్ టు ఇఫ్ ఈస్ టెక్స్ట్. ఇప్పుడు రామ్ అనేది సెల్ క్లిక్ చేశాను. ఇప్పుడు అది ట్రూ ఆర్ ఫాల్సా? రామ ఆర్ఏఎంఏ రామ అనేది టెక్స్ట్, అంటే ట్రూ అన్నమాట రిజల్ట్ అనేది. ఇప్పుడు ట్రూ అయిపోయింది కదా, అంటే ఇఫ్ ఏమైపోయింది, ట్రూలో ఉన్నది వస్తుంది. అది నెక్స్ట్. ఇప్పుడు ఏం చేద్దాం, మనము ట్రూలో ఏం కావాలో మనం అది ఇస్తాం. అంటే వి లుక్అప్ ఇచ్చేసేసి ఏం చేస్తున్నాను నేను ఇక్కడ దీంట్లో ఉన్నది తీసుకుంటున్నాను. ఇక్కడ ట్రూ అయింది కదా, ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ట్రూలో ఉన్నది వస్తుంది. ఆ ట్రూలో ఉన్న కండిషన్ ఏమి ఇస్తున్నాం మనం ఇక్కడ, వి లుక్అప్ లో ఏం చూడు, రామ అనేది చూడు, లుక్అప్ వాల్యూ ఇది ఇచ్చేసి ఏం చేస్తున్నాము, ఈ రామ అనేది ఎక్కడుంది, ఇక్కడ నుంచి ఉంది, ఇది తీసుకుంటాను. ఓకే, కామా ఇచ్చేసేసి కాలం ఇండెక్స్ నంబర్, నాకేం కావాలి, శాలరీ కావాలి. 1 2 3 4 టైప్ చేసేసి కామా 0 ఇచ్చేసేసాను. ఓకేనా, అయితే ట్రూలో ఏంటో ఇచ్చేసేసాను ఇక్కడ. అర్థమైంది కదా, ఇది బ్రాకెట్ అనేది క్లోజ్ చేసేసేయాలి. అర్థమైంది కదా, ఇక్కడ ట్రూలో ఉన్నది ఇది. ఇప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ నుంచి 4th కాలం శాలరీ ఉంది కాబట్టి వచ్చేస్తుంది. ఇప్పుడు కామా ఇచ్చేస్తే ఏమైపోయింది, ఇప్పుడు వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇప్పుడు ఇది ఏమైపోయింది, వాల్యూ ఇఫ్ ట్రూ. ఓకేనా, వాల్యూ ఇఫ్ ట్రూ ఇచ్చేసాను, వచ్చింది కదా వాల్యూ ఇఫ్ ట్రూ. ఇప్పుడు కామా తర్వాత ఏంటి, వాల్యూ ఇఫ్ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను, ఇంకో వీ లుక్అప్ ఇస్తాను. రైట్, ఇప్పుడు ఏం చేస్తాను, నంబర్ ఉంటే, ఇప్పుడు టెక్స్ట్ ఉంటే ఇది ఇక్కడ నుంచి చూస్తుంది. ఇప్పుడు టెక్స్ట్ లేదు అంటే ఏంటిది, ఫాల్స్ అన్నట్టు. అంటే ఇప్పుడు ఫాల్స్ లో ఏమి ఇస్తున్నాం మనము, మళ్ళీ ఇదే ఇస్తున్నాం. అంటే నంబర్ ఉన్నప్పుడు ఏం చేయాలి, ఇక్కడ నుంచి చూడు నంబర్ ఉన్నప్పుడు. అంటే టెక్స్ట్ లేనప్పుడు ఏం చేయి, ఇక్కడ నుంచి చూడు. టెక్స్ట్ ఉంటే ఇది చెయ్యి, టెక్స్ట్ లేకుంటే ఇది చెయ్యి. కామా, ఇప్పుడు శాలరీ. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంత ఎన్నోది, 1 2 3 4 5, 5th కాలం 5,0 బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్. సింపుల్ కదండి, ఒకసారి చూసుకోండి. ఇఫ్ కండిషన్లో ఏముంటాయి, ఫస్ట్ ఇఫ్ తర్వాత కండిషన్ ఇస్తాము, తర్వాత ట్రూ అయితే ఏంటి, ఓకే ఇదేంటి లాజికల్ టెస్ట్, ఇదేంటి వాల్యూ ఆఫ్ ట్రూ, ఇదేంటి వాల్యూ ఆఫ్ ఫాల్స్. అర్థమైంది కదా, ఇది కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయితే ఇది చెయ్యి, ఫాల్స్ అయితే ఇది చెయ్యి. రైట్, ఎంటర్ కొడితే ఏమైపోయింది, 26,500 రామా. ఓకే, ఎంత వచ్చింది, 26,500. ఇప్పుడు అదే నేను వాల్యూ ఇచ్చాను అనుకోండి, ఎంప్లాయీ ఐడి ఇచ్చాను అనుకోండి, సేమ్ అదే వచ్చింది. ఇప్పుడు అదే నేను ఇది ఇచ్చాను అనుకోండి, 1006, 33,000, కరెక్టే కదా. అదే నేను కుమార్ ఇచ్చినా ఏమొస్తుంది, సేమ్ వచ్చింది. అర్థమైంది కదండి. ఇలాగా మనకు ఎప్పుడైనా మీ బాస్ అన్నారు అనుకోండి, నాకు ఇది ఇచ్చినా నా శాలరీ చూపించాలి, నేమ్ ఇచ్చినా శాలరీ చూపించాలి, ఎంప్లాయిడ్ ఇచ్చినా సరే శాలరీ చూపించాలి, నేమ్ ఇచ్చినా సరే శాలరీ చూపించాలి. నా ఇష్టం, నేను ఏదైనా ఇచ్చుకుంటా, నాకు ఏది ఇచ్చినా నాకు ఇది రావాలి అన్నప్పుడు ఏం చేస్తాం, ఇలా చేసుకుంటాం అనమాట. ఓకేనా, అయితే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అన్ని వీడియోస్ చూడండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్.